ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెంచడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. నాన్ ఇష్యూస్ ని సైతం తీసుకుని ఆందోళనకు పిలుపునిస్తోంది. అయితే వైసీపీ వాదనలు ఆందోళనలను ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అదే సమయంలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పెద్దగా స్పందన కానరావడం లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజాసేవలు, శాఖ సమీక్షలు, పింఛన్ పంపిణీల ఇతర పథకాల అమలు ద్వారా ప్రజలకే చేరువ కావడానికి ప్రయత్నం చేస్తుంటే వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ మొత్తం వ్యవహారమంతా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి సమాయత్తం కావడంగా పరిశీలకులు చెబుతున్నారు. అధికార తెలుగుదేశం సంక్షేమం అభివృద్ధి నినాదంతో జనానికి చేరువ కావడానికి ప్రయత్నిస్తుండగా వైసీపీ ప్రజా హక్కులు అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పేదల సేవలో ప్రజావేదిక పేరిట ప్రతి నెలా పింఛన్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదల మద్దతును పొందగలుగుతున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, నాయకుల తీరు కారణంగా తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ఒకంత మసకబారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంటూ చేపట్టిన ఆందోళన పెద్దగా ప్రజలను ఆకర్షిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆయన నర్సీపట్నం పర్యటనకు జనం మొహం చాటేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చని పరిశీలకులు అంటున్నారు. తన పాలనలో ప్రారంభమైన 17 మెడికల్ కాలేజీలు పేదలకు వైద్య, విద్య, ఆరోగ్య సేవలు అందించడానికి ఉద్దేశించినవని, చంద్రబాబు సర్కార్ వాటిని ప్రైవేట్ పరంగా చేస్తుందని జగన్ చేస్తున్న ప్రచారానికి, ఆందోళనకు ప్రజా మద్దతు పెద్దగా లభిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే కాలేజీల ప్రకటన వినా అవి పూర్తి కావడమే ఇందుకు కారణమని చెప్పాలి. అయినా కూడా వైసీపీ అక్టోబర్ 10 నుంచి వచ్చే నెల 22 వరకు రచ్చబండ, అక్టోబర్ 28న నియోజకవర్గ స్థాయి ర్యాలీలు, 12న జిల్లా స్థాయి ర్యాలీలు అంటూ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు మెమోరాండం సమర్పించాలని సంకల్పించింది. అయితే ఈ కార్యక్రమాలకు పిలుపునిచ్చి వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనకు చెక్కేయడంతో వీటికి సీరియస్నెస్ లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పీపీపీ విధానానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి టెండర్ల ప్రక్రియపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం అధికార పార్టీకి కలిసొచ్చినట్లయింది. మొత్తంగా రాష్ట్రంలోని పరిస్థితి ప్రతిపక్షానికి ఇసుమంతైన అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, ఆరోపణల కారణంగా ప్రభుత్వం పట్ల కూడా పెద్దగా సానుకూలత లేదని పరిశీలకులు అంటున్నారు.